క్రైస్తలార్డ్. దేవుని నామానికి మహిమ కలిగినగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 71 వాక్యము. యెహోవా నన్ను విడిపించుటకు త్వరగారము, యెహోవా నా సహాయమునికి త్వరగారము. భక్తుడైన దావీదు దేవునితో ప్రార్థిస్తున్నాడు. 2వ వాక్యములో, నా ప్రాణము తీయగోరి వారు సిగ్గుపడి అపమానము నందుదురుగాక, నాకు కీడు చేయగోరి వారు వెనక్కి వెళ్ళింపబడి సిగ్గు నందుదురుగాక. ఇలాగే అనేకమైన బాధలు తన ఎదుట శత్రు సమస్యలు ఉన్నప్పుడు దావీదు మనుష్యుల మీద కాదు, దేవుని మీదే ఆధారపడి ఉన్నాడు. వాక్యం చెప్తుంది. కీర్తనల గ్రంథం 118, 8, 9 వాక్యం, మనుష్యులను నమ్ముకోనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకోనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దావీదు మనుష్యుల బలం మీద ఆధారపడలేదు. అయితే అతనికి పూర్తి నమ్మకం యెహోవా మీదే ఉంది. దావీదుకు తెలుసు, ఎడారిలో నన్ను తీసుకొని వచ్చి మంచి వస్త్రం ధరింపజేసినది దేవుడు మాత్రమని. ఇది మానవునికి సాధ్యము కాదు. తనకి జన్మమిచ్చే తండ్రి తను ఎడారిలో వేశారు. అయితే తన సహోదరుల తండ్రి తనతో పాటు చేర్చుకున్నారు. తండ్రి తన సహోదరులందరినీ ప్రేమించాడు. అయితే తన్ని మాత్రము ఎడారిలో గొర్రెల కాపరిగా వదలాడు. దావీదు మనుష్యుడు యొక్క సహాయం కోరుకోలేదు. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకు వారికి దేవుని సమాధానం ఇచ్చారు. మానవుడి యొక్క మధ్యలో మాట్లాడి దేవునికి విపరీతంగా మాట్లాడకు నేను సిద్ధము కాదు. దావీదు విపరీతమైన పరిస్థితి గుండా వెళితే కూడా దేవునితో మాట్లాడతారు, ప్రార్థన చేస్తారు. మనకి ఆపద వస్తున్నప్పుడు మనము త్వరలో మార్గం తీసుకుంటారు. సహాయం కోసం మన హృదయంలో కొన్ని వ్యక్తుల పేరు కూడా జ్ఞాపకం చేసుకుండా దావీదు ఇది ఇష్టపడలేదు. కొన్ని పరిస్థితిలో కొన్ని ప్రాబ్లం మన ఎలా ఫేస్ చేసుకున్నారని దేవుడు చూస్తారు. ప్రాబ్లం వస్తున్నప్పుడు మనుషుల మీద ఆధారపట్టుట చూచి దేవునికి వేదన కలుగుతాయి. శోధన కలిగిన నిమిషములో మానవునిలో ఆశ్రయం పెట్టక దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గరించి జవాబు పొందుదాం. మీకున్న సమస్యలో నుండి నిన్ను విడిపించుటకు దేవుడు సమర్థుడు, నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.